ఫస్ట్ ఎవరెవరు ఏ క్యారెక్టర్కి డబ్బింగ్ చెప్పారు అనేది ఒకసారి చెప్పేస్తాము. సౌందర్య గారు. నేను రుక్మిణి వసంత్ గారి క్యారెక్టర్ కనకవతి క్యారెక్టర్కి డబ్బింగ్ చెప్పానండి. ఓకే. సోమశేఖర్ గారు. బూబా క్యారెక్టర్ చెప్పానండి. బూబా అని అందులో విలన్ పక్కన ఉండే ఒక కమెడియన్ క్యారెక్టర్. ఓకే. పూజిత. నేను స్టార్టింగ్ సీన్ ఇంట్రొడక్షన్ వచ్చినప్పుడు ఫస్ట్ ఒక రాయి దొరుకుతుంది కదండి ఒక అమ్మాయికి, చిన్న పాప మెయిన్ ఆ అమ్మాయికి నేనే చెప్పాను అనమాట. చిన్న పాపకి చిన్న పాప అందులో విలన్ గుల్షన్ దేవయ్య గారికి నేను చెప్పాను. సో ఇప్పుడు కూడా అలానే వస్తుంది వాయిస్. అది ఒరిజినల్ వాయిసే కదండి. ఏం చేంజ్ చేయలేదా? ఒరిజినల్ అలానే చెప్పేసారా? అలా సెట్ అయిపోయింది. అండ్ దట్ టు ఈ క్యారెక్టర్ లో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే మిగిలిన క్యారెక్టర్స్ కి ఎమోషన్స్ ఎక్కువ ఉంటాయి, ఈ క్యారెక్టర్ కి ఎమోషన్ ఉండదు. వితౌట్ ఎమోషన్ ఉండడమే క్యారెక్టర్ స్పెషాలిటీ. అవును. ఆ క్యారెక్టర్ ఎలా ఉంటుందంటే అలా ప్లెయిన్ గా వెళ్ళిపోయినట్టే అనిపిస్తుంది, కానీ అక్కడక్కడ సైలెంట్ కామెడీ అలా పేలుతూ ఉంటుంది. మెయిన్ తాగినప్పుడు ఒక డైలాగ్ అది అది చాలా హైలైట్ అసలు సినిమాకి. అప్పటి వరకు సైలెంట్ గా ఉన్న వాళ్ళందరూ కూడా థియేటర్ లో నవ్వేయడం ఆ డైలాగ్ కి. సాంగ్ పాడా, సాంగ్ కి అసలు చాలా పెద్ద సాంగ్, దానికి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఇప్పుడు మనం ఒకసారి ట్రై చేస్తే ఎలా ఉంటుంది అని అంటే బాగానే ఉంటుంది, బట్ మనం కూడా భయపడకుండా చూడాలి. నాకు రామశాస్త్రి గారు కావాలి శృతి ఇవ్వడానికి. మన సోమశేఖర్ గారు ఆయన ఉండగా మనకెందుకండి సార్, మీరు డైలాగ్ అందివ్వండి, ఆయన పాట పాడేస్తారు తప్పకుండా. సో మంచి డైలాగ్ తో మనము పాటతోటి స్టార్ట్ చేద్దాం. రామశాస్త్రి గారు సార్ కొంచెం శృతి ఇవ్వండి. ఏమండి అరిచినట్టున్నారు. నిజంగా ఇది చాలా మామూలుగా మనం మాట్లాడుకుంటే ఒక నార్మల్ ఏదో ఉన్నట్టు ఉంటుంది, బట్ సినిమాలో చూస్తే మాత్రం చాలా కామెడీగా ఉంటుంది. పూజిత, చూస్తే చిన్న పిల్లలాగా ఉన్నావు, సినిమాలో యాక్ట్ చేస్తూ డబ్బింగ్ చెప్పావు. సో ఎలా అనిపించింది ఫస్ట్ ఎక్స్పీరియన్స్? ఫస్ట్ ఎక్స్పీరియన్స్ కాదండి, ముందు నేను చాలా చెప్పాను. ఈ మూవీలో ఫస్ట్ ఎక్స్పీరియన్స్ చాలా బాగా అనిపించింది. అంటే స్పెషల్ ఇందులో నాకు హ్యాపీగా అనిపించిన విషయం ఏంటి అంటే, ఇంత పెద్ద సినిమాలో ఓపెనింగ్ సీన్లోనే ఇంపార్టెంట్ అంటే అమ్మాయి దేవుడిని ఫస్ట్ ఆ అమ్మాయి రాయిని, అదే కదా మెయిన్ స్టోరీకి చేంజ్. సో దాన్ని ఆ అమ్మాయి చూసి చెప్పడం, అంత మంచి క్యారెక్టర్కి చెప్పడం చాలా బాగా అనిపించింది. అండ్ చెప్పేటప్పుడు కూడా జబ్బన్నా అని అరుస్తుంది ఆ అమ్మాయి. అరిచినప్పుడు అక్కడ అందరు చెప్తున్నారు, నేను అంటే ముందు సలార్ కూడా చెప్పాను అనమాట, కాటేరమ్మ డైలాగ్ కూడా చెప్పాను అందులో. సో అలాగే అప్పుడు ఎలా అయితే థియేటర్స్ అన్నాయో ఇది కూడా అలాగే రిపీట్ అవుతుంది అని చెప్పేశారు. అండ్ ఇంకొకటి నాకు ఒక డౌట్ ఉండింది, అమ్మాయి కొంచెం చిన్నగా ఉంది కదా, నా వాయిస్ మ్యాచ్ అవుతుందో లేదో అని. బట్ సోము అంకుల్ చాలా ఎంకరేజ్ చేశారు నన్ను, నువ్వు చెప్పగలవా అంటే మ్యాచ్ అవుతుందమ్మా అంటే, నాకున్న కాన్ఫిడెన్స్ కంటే ఆయనకి ఎక్కువ కాన్ఫిడెన్స్ ఉండింది నా మీద, చేంజ్ చేసి చెప్తుంది ఈ అమ్మాయి అని చెప్పేసి. అంటే మిమ్మల్ని చూసినప్పుడే సోము గారు ఫిక్స్ అయిపోయి ఉంటారు, ఆ వాయిస్ విన్నప్పుడు ఓకే ఆ అమ్మాయి చిన్న అమ్మాయి, ఈ అమ్మాయి చిన్న అమ్మాయి, సో అలా మ్యాచ్ అయిపోతుంది అనేసి ఆయన ఫిక్స్ అయిపోయారు. అంతే కదండి సార్? సార్ మీరు ఒక కమెడియన్ కి చెప్పారు అనేసి అన్నారు కదా, ఎవరు సార్? బూబా క్యారెక్టర్ చెప్పానండి. ఒరిజినల్గా అంటే ఈ సినిమా మొత్తానికి డబ్బింగ్ వీళ్ళందరినీ కూడా సెలెక్షన్ చేసుకునేటప్పుడు నేను ప్లాన్ చేసుకొని కోఆర్డినేషన్ చేసిందండి. నేను డబ్బింగ్ కోఆర్డినేటర్, టీమ్ మొత్తానికి నేను డబ్బింగ్ ఇన్ఛార్జ్. కాంతారా చాప్టర్ కేనా, కాంతారా 2కి నేను చాలా మూవీస్ చేశాను. ఈ రెండింటికి నేనేనండి. అయితే ఇందులో బూబా క్యారెక్టర్ చెప్పానండి. బూబా అంటే వాళ్ళని అమ్మాలంటే కష్టం అయిపోతుంది, నిన్ను అమ్మాలా చెప్పు, తెమ్మిని పంపించేసి అమ్మేస్తా, కండా మాంసం లేని వాళ్ళు అమ్మాలంటే కష్టమైపోతుందిరా భోగేంద్ర అని ఒక క్యారెక్టర్ ఉంటుందండి. దానికి నేను చెప్పాను. అలాగే కాంతారా 1లో హీరో పక్కన ఒక క్యారెక్టర్ ఉంటుందండి, ఏ కమల సంకప్ప. ఫస్ట్ ఏ కమల నువ్వు నేను 3వ క్లాస్ వరకు చదువుకున్నాం, మర్చిపోయావా అని ఒక క్యారెక్టర్ ఉంటుంది. అది చాలా కామెడీ అసలు. ఎంత అంటే చూస్తే ఆ పర్సన్ చూస్తే ఇంత కామెడీ వస్తుందా అని అనిపిస్తుంది, కానీ అతను చెప్పే డైలాగుల్లో మాత్రం ఫుల్ కామెడీనే తీసుకుంటారు. తను మాట్లాడే ప్రతి మాటలోనూ మనకు కామెడీనే కనిపిస్తూ ఉంటుంది. అవును, అట్లాగా ఈ అవకాశం మాకు హనుమాన్ చౌదరి గారు రైటర్ అండి. తర్వాత డబ్బింగ్ చెప్పిన ప్రవీణ్ గారు చెప్పించుకున్నా. అలాగే ఫస్ట్ హాఫ్లో చెప్పిన కాంతారా 1లో సెకండ్ హాఫ్కి లేరండి. హీరోయిన్కి ఫస్ట్ హాఫ్లో వేరే అమ్మాయి చెప్పింది, సెకండ్ హాఫ్కి వచ్చి ఈ అమ్మాయి చెప్పిందండి.
ఇటువంటి సినిమాలు వచ్చినప్పుడు మాకు కొంచెం ఎనర్జీ ఉంటుంది. మా లైఫ్ స్టైల్ ఇదే. నేను 25 years అయిందండి డబ్బింగ్ ఫీల్డ్కి వచ్చి. 25 yearsలో ఒక దగ్గరగా 3000 మూవీస్ వరకు ఇన్ఛార్జ్గా వర్క్ చేశాను. అందులో ఇటువంటి కాంతారా లాంటివి మాకు ఒక ఎనర్జీని ఇస్తాయి, మా గ్రోత్ కూడా పెరుగుతుంది. బిగ్గెస్ట్ ఫిల్మ్ కదండి సార్ మీ ఇంటర్ కెరియర్లో? ఆ కెరియర్లో ఉండే బిగ్గెస్ట్ మూవీ అండి, బిగ్గెస్ట్ హిట్ అండి. కానీ సార్ పాపం సార్ మీరు ఏంటి ఇట్లా టీంని పెట్టుకొని మీరు ఎలా కష్టపడ్డారా అనేసి అనిపిస్తుంది. ఎవరికి వాళ్ళకి సంబంధాలు ఉండవు. ఆర్జే సూర్యతో చేయించడం అంటే చాలా కష్టం సార్. ఆయన అసలు మాట వినడు అనేసి అంటుంటారు సార్. చెప్తున్నా, అదే చెప్తున్నా. ఇతను డబ్బింగ్ పిలిచాడు, మాల్లో ఉన్నాడండి, అమ్మవారి మాల్లో ఉన్నాడు కాబట్టి బతికిపోయామండి. లేకపోతే కాముగా మిమ్మల్ని ఒక ఆట ఆడుకునేవాళ్ళు సార్. ఎక్కడ ఉన్నా కూడా సార్ అలా చిచ్చుబుడిలా ఇలా వెలుగుతూ పేలుతూనే ఉంటూ. తమ్ముడు నీకు ఇందాక 500 ఇచ్చింది, 500 చాలా తక్కువ. 500కి ఒక మాల ఒకటే ఒక కిలో టమాకాయలు కూడా రావు, 500తో ఏడు సరిపోతుంది. రైట్. సౌందర్య గారు, హీరోయిన్ రుక్మిణి వసంత గారు ఎంత క్యూట్గా ఎంత అందంగా ఉంటారో, ఆవిడకి చెప్పిన డబ్బింగ్ ఆ వాయిస్ కూడా అసలు మావులేస్ అండి. దాంతో ఒక హైప్ వచ్చింది. చాలా బాగుంది మీ వాయిస్ కూడా. అసలు మీరు 3 years అయింది డబ్బింగ్ కార్డ్ తీసుకొని. అసలు ఆవిడకి ఆ వాయిస్ చెప్పడానికి మీరు ఎంత ప్రాక్టీస్ చేశారని నేను ఆలోచించాను. యాక్చువల్లీ రుక్మిణి వసంత్ గారికి ఇది నేను 3rd time అండి చెప్పడం. ఏస్ అండ్ మద్రాసీలో కూడా నేను చెప్పాను, అండ్ ఇది 3rd time అనమాట. సో సార్ ఒక మంచి ఆపర్చునిటీ ఇచ్చారు నాకు. యాక్చువల్లీ మంచి బ్రేక్ వచ్చింది సార్ మూవీస్ నుంచే. ఫస్ట్ 8 వసంతాలు, అందులో హీరోయిన్కి కూడా నేను చెప్పాను, అండ్ అది ఆ సక్సెస్ ఎంజాయ్ చేసే లోపు కాంతారా కూడా వచ్చింది. 8 వసంతాలు మీరేనా? నేనే అండి. అసలు ఆ మూవీ మొత్తం కూడా ఆ అమ్మాయి చెప్పి ఆ సాఫ్ట్ కార్నర్ కల్పించేటటువంటి ఆ డైలాగ్స్ అలా వెళ్ళిపోతూ ఉంటాయి. అది మంచి బ్రేక్ వచ్చిందండి ఆ సినిమా నుంచి. సో మనకి ఇప్పుడే తెలిసింది సౌందర్య గారు 8 వసంతాలు కూడా ఆవిడే చెప్పారంట. అండ్ ఇప్పుడైతే ఈ మూవీలో అయితే నిజంగా ఆ హీరోయిన్ ఆ అందానికి, ఆమె వాయిస్ కి చాలా మంది ఫిదా అయిపోయారు. సో ఆ వాయిస్ ఈవిడదేనండి సౌందర్య గారు. ఒక డైలాగ్ చెప్తారా స్టార్టింగ్? ఎందుకంటే దీంట్లో నాకు 3 వేరియేషన్స్ మనకు కనిపిస్తాయి హీరోయిన్ క్యారెక్టర్ లో. ఫస్ట్ వచ్చేసి కాస్త ఫన్నీగా ఉంటుంది, తర్వాత ప్రేమ, తర్వాత వచ్చేసి విలన్. సో స్టార్టింగ్ తన ఇంట్రడక్షన్ సీన్ పూజారి గారితో మాట్లాడుతుంటుంది. కదంబలు ఇంత చక్కటి దేవాలయం కట్టించారు, గర్భగుడిలో ఉన్న దేవుడు అందంగా కనిపించాలిగా, మొదలు పెట్టండి. అదొకటి డైలాగ్. అండ్ తర్వాత మెల్లిమెల్లిగా హీరో గారితో ఇంట్రడక్షన్ అవుతుంది. అది మా జాగాలోండి మాట్లాడుతున్నారని మర్చిపోకండి, సామర్థ్యం చూసే రుస్తువారిచ్చింది. అతను సామాన్యుడిలా కనిపించట్లేదు, అతని మాట నడవడిక చూస్తుంటే కాంతారాకి నాయకుడిలా అనిపిస్తున్నాడు. అండ్ మా కాంబినేషన్ సీన్ ఒకటి ఉంటుంది, అన్నా చెల్లెలు కాంబినేషన్ సీన్. అయితే మీ ఇద్దరిది ఒక కాంబినేషన్ లో ఉంటుంది. ఏంటి అని అంటే తను ఇంకా యుద్ధానికి వెళ్తాననేసి ఒక రాజుకి మత్తు మందు ఇచ్చేసి వెళ్ళే ముందు జరుగుతుంది అనమాట. సో అది ఒక్కసారి మా వ్యూవర్స్ కోసం. భాంగ్రాకి మంచి జరగాలని మేమంతా కష్టపడుతుంటే నువ్వు దాన్ని నాశనం చేయడానికి ప్రయత్నిస్తున్నావు కదన్నా. అడుగు మనిషి బాగా కన్నపట్టున్నాడు, పెళ్లి చేసుకుని తీసుకొచ్చేద్దామా? మన ఇంట్లో ఇల్లరికం ఆచారం, పైగా కులశేఖరునికి సామర్థ్యమే లేదు. అడుగు మనిషిని పెళ్లి చేసుకుని భాంగ్రాని నువ్వు వెళ్దామనా? పడుకునేలా ఉన్నాడు, పోయి పడుకోబెట్టు అని వెళ్ళిపోతాడు. అసలు ఎట్లా ఉందంటే ఏదో మనల్ని గట్టిగా తిట్టినట్టు లేదు, ఏదో కసిరినట్టు లేదు, ఏదో పెద్ద యుద్ధాలు చేసేస్తున్నట్టు లేదు, ఏదో సింపుల్గా మన ఇంట్లో మాట్లాడుతున్నట్టుగానే ఒక మాట అలా సైలెంట్గా మాట్లాడేసి వెళ్ళిపోయారు. కానీ అది దాని తర్వాత టర్నింగ్ డైలాగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సినిమా మొత్తంలో గుల్షన్ దేవి గారు అరిచింది ఒకే ఒక చోట. లైక్ వీళ్ళ మనుషులు వెళ్ళేసి వస్తారు, వాళ్ళు దెబ్బలు తినేసి వస్తారు, గుల్షన్ దేవి కత్తి తీసుకుని అంటే అక్కడున్న ఫ్రెండ్ కూడా అంటే రాజుగారు ముందు వాళ్ళ తలను నరికేయండి అని చెప్పి సీరియస్ అక్కడ అరుస్తారు గుల్షన్ దేవి గారు. మీరు కాంతారా వాళ్ళని వదిలేశారు, వీళ్ళు మన వాళ్ళు, నీకు అనవసరంగా రాజ్యం తీసుకొచ్చి పెట్టారులే ఎవరి కర్మకి, అడుగు మనిషిలో రొమ్ము పాలు తాగి అక్కడ డైలాగ్ కట్ చేస్తారు అనమాట. అక్కడ ఒక్క చోట అరుస్తారు. ఈవెన్ లాస్ట్లో క్లైమాక్స్లో కూడా ఇంకా చనిపోయే ముందు కూడా లైక్ ఇది ఉండదు, అంటే అగ్నిగులిక రుద్రగులిక అని మల్టిపుల్ వేరియేషన్స్ రిషబ్ గారిలో వచ్చినప్పుడు కూడా ఓహో
నృత్య ప్రదర్శన అంటారు, సైలెంట్ గానే అక్కడ కూడా కంప్లీట్ సైలెంట్ గానే ఉంటుంది. ఆ ఒక్క చోటే సినిమా మొత్తం నడుస్తారు. అండ్ ఐ హావ్ లర్న్ సో మెనీ థింగ్స్ బీయింగ్ ఎన్ యాక్టర్. ఆయన నుంచి నేను ఆ త్రూ అవుట్ ద సినిమా చాలా నేర్చుకున్నాను పర్ఫార్మెన్స్ విషయంలో. అయితే సార్ నాకు ఈ వావ్ అన్నది మనం థియేటర్లో చూసినప్పుడైతే ఇప్పుడు కాస్త అలవాటు అయిపోయింది జనాలకి, ఆ వర్డ్ అనేది అలవాటు అయిపోయి ఈ పార్ట్ చాప్టర్ 1లో అయితే కాస్త స్టేబుల్గా ఉన్నారు, ఓకే వస్తుందేమో అన్నట్టు అలర్ట్గా ఉంటారు. కానీ మనకి అందులో అయితే కాంతారాలో అయితే ఉలిక్కి పడ్డ చాలా మంది ఉన్నారు, కొంతమందికి ఫీవర్ కూడా వచ్చేసింది. సో ఆ వాయిస్, ఆ వర్డ్ నేను మన సూర్య చెప్తే ఎలా ఉంటుంది ఆ డైలాగ్ అనేది నాకు కాస్త ఆయన గొంతు పోయింది అన్నాక కూడా మీరు నన్ను అడిగారు చూసారా, ఇక్కడ నాకు మీ శాడిజం శాడిజం కాదు అంటే చూసిన చూసిన తర్వాత మీ టీం నెక్స్ట్ మళ్ళీ సూర్యకి అవకాశం ఇవ్వచ్చు కదండి సార్. సో నేను ఆ వేలో ఆలోచించాను సార్, ఎలా సార్ ఇలా అయితే ఒక్కసారి లైక్ అంటే వన్ ఆఫ్ మై ఫేవరెట్ సీన్ ఇన్ కాంతారా. సో మెయిన్ రాజు ఎవరైతే ఉంటారో ఆ పంజుర్లి వచ్చిన ఆయన దగ్గరికి వస్తారనమాట. నా దగ్గర ధనం ఉంది, రాజ్యం ఉంది, మనశ్శాంతి కొరువైంది, నాకు మీ దైవం కావాలి. పంజుర్లి కావాలరా నీకు, పంజుర్లి కావాలా? సూపర్. అసలు మనం థియేటర్ లో కూర్చున్న ఫీల్ వచ్చిందా లేదా సార్? పూజిత అక్కడ భయపడ్డది. పూజిత ఏంటి అక్కడ ఆయన హెడ్ ఫోన్స్ పెట్టుకుని ఆయన భయపడ్డారు, పేలిపోయి ఉంటాయి. బట్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు సడన్ గా వచ్చేటప్పటికి. ఫస్ట్ డైలాగ్ చెప్తున్నారు కదా, ఒక ఇంటిమేషన్ ఇస్తారేమో ఇచ్చేటప్పుడు, అంటే కొంచెం గొంతు ఏమైనా సర్దుకుంటారేమో అనేటప్పుడు సడన్ గా అరిచేసారు. ఇక్కడ ఎవరు సీనియర్ మోస్ట్, అసలు అలాంటి ట్రయల్స్ ఉండవు. ఆయన డబ్బింగ్ అన్ని సార్లు ఎలివేషన్ ఇచ్చారంటే నెక్స్ట్ డబ్బింగ్ కి పిలవరండి బాబు. పాప మన సోము గారు అలా ఆలోచించే ఇప్పుడు ఆయన నెక్స్ట్ చెప్తే ఇప్పుడు ఆయన అరిస్తే స్పీకర్లు బద్దలు అవ్వాలి, కానీ ఆయన గొంతు క్రాక్ అవుతుందనే టెన్షన్ లేదు మనకి. అంతే. ఇది ఒక్కసారి ఒక్కదానే కాదు, ఒకసారి సౌందర్య గారు చెప్పిన డైలాగ్ ఒకసారి మీరు చెప్పిన డైలాగ్ ఒకసారి మీరు చెప్తే నేను ట్రై చేస్తాను. అతను సామాన్యుడిలా కనిపించట్లేదు, అతని మాట నడవడిక చూస్తుంటే కాంతారాకి నాయకుడిలా అనిపిస్తున్నాడు. అతను సామాన్యుడిలా కనిపించట్లేదు, అతని మాట నడవడిక చూస్తుంటే కాంతారాకి నాయకుడిలా కనిపిస్తున్నాడు. సార్ నెక్స్ట్ సార్ రెడీగా ఉన్నారు సార్, సో మీరు ఎక్కడ వెతుక్కోవాల్సిన అవసరం లేదు, మొత్తం అంతా కాంతారా పార్ట్ 3 చాప్టర్ 2 రా, చాప్టర్ 2. సౌందర్య గారు, మీ ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉండింది? మా ఫ్యామిలీ సపోర్ట్ 100% ఉంటుందండి, ఎస్పెషల్లీ మా హస్బెండ్ చిరంజీవి. అండ్ ఆయన అయితే పెళ్ళైనప్పటి నుంచి కూడా వర్క్ పరంగా హీస్ గివింగ్ మీ 100% సపోర్ట్ అనమాట. ఫ్యామిలీ కూడా ఇప్పుడు ప్రొఫెషనల్గా అండ్ పర్సనల్గా నేను మేనేజ్ చేసుకోగలుగుతున్నాను అంటే 100% వాళ్ళ సపోర్ట్ ఉంది డెఫినెట్గా.